ఖమ్మం జిల్లాలో ఉల్లి రేటు మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రతి నిత్యం ఇంట్లో నిత్యావసరంగా ఉపయోగించే ఉల్లిగడ్డ రేట్లు హోల్సేల్ మార్కెట్లోని 70 రూపాయలకు పైగా పలుకుతోంది. దీంతో పాటు గ్రామాల్లో ఉల్లి రేటు 80 రూపాయలకు పైగా ఉండడంతో సామాన్యులు ఉల్లి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉల్లిగడ్డ రేటుపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ప్రతి ఇంట్లో నిత్యావసరంగా వాడే ఉల్లిగడ్డ ఏదైతే ఉందో కూరల్లో వాడే ఆనియన్ అనేది రేట్లు ఒక్కసారిగా పెరిగినాయి. గత నెల రోజుల్లోనే దాదాపు 70 రూపాయల వరకు కూడా రేటు పెరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో మార్కెట్లో అయితే పెద్ద ఎత్తున కూడా ఉల్లిగడ్డకి వచ్చేటువంటి వాళ్ళు రేట్లు చూసి వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే మహారాష్ట్ర కర్నూలు నుంచి ఏదైతే ఖమ్మం జిల్లాకు వస్తుందో స్టాక్ అంతా కూడా దానికి చాలా వరకు కూడా దిగుమతి తగ్గిపోయిందని చెప్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్లు కూడా రావట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి షాప్ దగ్గర ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. రేట్ ఎప్పుడు పెరిగిందమ్మా? 70 రూపాయలు 2-3 రోజులైందండి రేటు పెరిగి. వస్తున్నారు కస్టమర్లు వచ్చేసి ఇంకా 70 అనగానే అమ్మ 70 అని చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నారు. మాకు కూడా సరిగ్గా బేరం కూడా కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇది? మనం బయట నుంచి వస్తుందండి. మన లోడ్ వచ్చేసి ఒక 4-5 షాపుల నుంచి లోడ్ వేసుకుంటాం. ఏం చెప్తున్నారు మీకు ఇచ్చేవాళ్ళు? ఇక సీజన్ కాదండి, రేట్లు ఎంత దొరకవి, రేట్ అంతే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మరి 70 రూపాయలు ఉంది రేట్ ఎట్లా అనిపిస్తుంది? మేము ఇక్కడ వీడియోస్ కాల్లో ఉంటామండి. గత కొద్ది రోజుల నుంచి బాగా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిగడ్డలు 20 రూపాయలు ఉండాల్సింది 70 రూపాయలు, 70 రూపాయలు ఉంది. చాలా ఎక్కువ రేటు. దీన్ని గవర్నమెంట్ ఏమంటే తక్షణం దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని కొద్దిగా రేటు తగ్గించే ఏర్పాటు చేపియాలి. అంటే ఇప్పుడు క్వాలిటీ కూడా ఎక్కువ రావట్లేదు, వర్షాల వల్ల కూడా ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. దీన్ని ఎట్లా? వాస్తవమే, కాకపోతే దీన్ని గవర్నమెంట్ కంపల్సరీ దీన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఇది ఆనియన్స్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్కి కొద్దిగా సర్వీస్ చేయాలి కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ కూడా దీన్ని తక్కువ తీసుకునే ఏర్పాటు చేయాలి. ఇది మనం చూడొచ్చు. ఆనియన్ రేటు ఒక్కసారిగా పెరగడంతో కస్టమర్స్ అయితే కొనేందుకైతే ఆసక్తి కనపరిచిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కొంతమంది ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆనియన్స్ రేట్లు చూసారు ఎట్లున్నాయి? ఖమ్మం లోకలే అండి మాది. ఆనియన్స్ రేటు మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. బాగా కొంచెం గవర్నమెంట్ చూసి తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకుముందు 30-40 రూపాయలు, సరే 20 రూపాయలు అట్లా ఉండే. సామాన్యునికి అందుబాటులో దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా 70 నుంచి 80 రూపాయల వరకు హోల్సేల్ మార్కెట్లోనే ఉంది. అదే కింద విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి అలాగే కాలనీలో ఉన్నటువంటి కిరాణా షాపులో అయితే 80 నుంచి 90 వరకు కూడా పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు కర్రీ చేసుకోవాలంటే ముఖ్యంగా ఆనియన్ అనేది అందరూ వాడతారు. ఈ ఆనియన్ రేట్లు ఒక్కసారిగా కొండెక్కడంతో చాలా వరకు కూడా మధ్యతరగతి ప్రజలకు జేబులకు అయితే చిల్లు పడుతున్నాయని చెప్పవచ్చు. దీని మీద సత్వరం ప్రభుత్వాలు చర్యలు తీసుకొని రేటు తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.